దేశ ప్రజల సంక్షేమమే ప్రధాని మోదీ లక్ష్యం. రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి. చంద్రబాబు ప్రభుత్వానికి తిరోగమనం మొదలైంది. మాజీ ఎంపీ మార్గాని ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. ఘనద్రవ వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి. ఏపీ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కృష్ణయ్య. ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనలో పరిహారం ఎగ్గొట్టారు. జగన్పై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆగ్రహం. చెల్లిపోయిన వేణు ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు ర్యాలీ. కూటమి వెన్నుపోటు పాలనపై ధ్వజమెత్తిన నాయకులు. ముమ్మడివరం నియోజకవర్గం అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలో భారీ నిరసన ర్యాలీ గ్రాండ్ సక్సెస్. మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ముమ్మడివరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీల అమలుతో వైఫల్యాన్ని నిరసిస్తూ ముమ్మడివరం నియోజకవర్గంలో భారీ బైక్ ర్యాలీ నిరసన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. छत्तीसगढ़ नायकत्व जगन्मोहन रेड्डी गारी नायकत्व जगन्मोहन रेड्डी गारी नायकत्व इदे मी राज्यम इदे मी राज्यम इदे मी राज्यम इदे मी राज्यम కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే ఇది మెగాడియసి కాదు మెగాడియసి కాదు మెగాడియసి కాదు మెగాడియసి కాదు మెగాడియసి కాదు సీఎం 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 జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో ఈ నెల 20న జరగనున్న జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేసి భారీ సంఖ్యలో కేసులను రాజ్య మార్గంలో పరిష్కరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్వీపీ సూర్య చంద్రకళ అధికారులకు న్యాయవాదులకు సూచించారు. లోక్ అదాలత్ ద్వారా కేసులు త్వరితగతిన పరిష్కారం అవ్వడంతో పాటు సమయం, ధనం ఆదా అవుతున్నాయని ఆమె పేర్కొన్నారు. సివిల్ కేసుల్లో రాజీ కుదిరితే కోర్టు ఫీజు కూడా తిరిగి పొందే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ వివాదాలకు శాశ్వత పరిష్కారం పొందాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పిలుపునిచ్చారు.
భారతదేశానికి అత్యధిక కాలం ప్రధానిగా సేవలు అందించిన నేతగా నరేంద్ర మోడీ సరికొత్త రికార్డు సృష్టించారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు ఎంపీ జీకే అరుణ కొనియాడారు. మహబూబ్ నగర్ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆమె మాట్లాడారు. ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలనలో దేశం ఆర్థికంగా, సామాజికంగా అద్భుతమైన ప్రగతి సాధించిందని, అభివృద్ధి సంక్షేమమే రెండు కళ్లుగా మోదీ పాలన సాగుతుందని స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఎంపీ జీకే అరుణ మాట్లాడారు. 4399 రోజుల పాటు ప్రధానిగా సేవలు అందించి రికార్డు సృష్టించిన నరేంద్ర మోదీకి మహబూబ్ నగర్ పార్లమెంటు ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. మోదీ పాలనలో దేశం ఆర్థిక వ్యవస్థలో 10వ స్థానం నుండి జపాన్ను వెనక్కి నెట్టి 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని ఆమె గుర్తు చేశారు. మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జన్ధన్ యోజన ద్వారా 58.2 కోట్ల మందికి జీరో బ్యాలెన్స్ ఖాతాలు తెరిచారని, అందులో 32 కోట్ల మంది మహిళలేనని తెలిపారు. ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూ కాశ్మీర్ లో సాధారణ పరిస్థితులు వచ్చాయన్నారు. 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుండి బయటపడ్డారని, ఉచిత బియ్యం, పీఎం ఆవాస్ యోజన ఇల్లు, ఉజ్వల గ్యాస్ కనెక్షన్స్ తో పేదలకు అండగా నిలిచారని జీకే అరుణ పేర్కొన్నారు. భవిష్యత్తు కోసం, చిన్నపిల్ల ఆడపిల్లల యొక్క భవిష్యత్తు కోసం పీఎం సుకన్య సమృద్ధి అకౌంట్స్ను కూడా 4.5 కోట్లకు పైన అకౌంట్స్ని కూడా ప్రారంభించడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. బాలికలకు భవిష్యత్తులో వాళ్ళ భవిష్యత్తుకు ఒక భరోసా కల్పించాలని ఈ పథకం కింద పీఎం సుకన్య సమృద్ధి కింద పెద్ద ఎత్తున 400 కోట్లకు పైగా ఖాతాలను కూడా ప్రారంభించడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మహిళా సంఘాలకు లోన్లతో పాటుగా పెద్ద ఎత్తున ముద్రా లోన్లు కూడా ఇవాళ వాళ్ళ వ్యాపార అభివృద్ధికి, స్వయం ఉపాధి అభివృద్ధికి వాళ్ళ పెద్ద ఎత్తున ముద్రా లోన్లను కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ దేశంలో పేదరిక నిర్మూలన కోసం చేపట్టిన అనేక కార్యక్రమాల్లో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 25 కోట్లకు పైగా వారినందరినీ కూడా పేదరికం నుంచి బయటికి తీసుకురావడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కోవిడ్ సమయం నుంచి, కోవిడ్ మహమ్మారి వచ్చినప్పుడు దేశవ్యాప్తంగా అనేక మందికి ప్రజలు, పేదవారు కానీ, మధ్యతరగతి వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా తీవ్రమైనటువంటి ఆర్థిక పనులు దొరకక ఇంటి వద్దనే ఉండడం వల్ల అనేక ఇబ్బందులకు ఆనాడు గురైనటువంటి నేపథ్యంలో పేదవారు ఎవరు కూడా ఉపవాసం ఉండకూడదు, ఆకలితో పండుకోకూడదు అని ఆనాటి నుంచి నేటి వరకు కూడా 81 కోట్లకు పైగా ప్రజలకు ఇవాళ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఈ పథకాన్ని, ఉచిత బియ్యం పథకాన్ని, ఉచిత ఆహార ధాన్యాల పథకాన్ని కొనసాగిస్తున్న విషయం కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 4 కోట్లకు పైగా ప్రజలకు, పేద ప్రజలకు, ఇండ్లు లేని వారికి 4 కోట్లకు పైగా ఇండ్లు లేనటువంటి నిరుపేదలకు వారికి అంతా కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లు నిర్మాణం చేయించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇంతకుముందు చెప్పిన నేను స్వచ్ఛ భారత్ కింద దాదాపు 12 కోట్లకు పైగా టాయిలెట్స్ నిర్మాణం చేయడం జరిగిందని. అదేవిధంగా రైతుల విషయానికి వస్తే రైతుల సంక్షేమం కోసం ఈరోజు పీఎం కిసాన్ పథకం కింద రైతుల ఖాతాల్లోకి డైరెక్ట్గా ఎవరు పోయి ఎవరిని రాలేదు, నాకు డబ్బు రాలేదు అడగకుండా సమయానికి వాళ్ళ అకౌంట్లలో సంవత్సరానికి 6,000 రూపాయలు డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం ఇవాళ వాళ్ళ అకౌంట్లలో జమ చేస్తూ ఉందన్న విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటికీ 4.3 లక్షల కోట్ల మంది 4.3 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు రైతులకు ఈ కిసాన్ సమ్మాన్ నిధి కింద అందజేస్తూ ఉందని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా యూరియా సబ్సిడీ, డిఏపి కానీ, యూరియా కానీ,
అమ్మోనియా కానీ పొటాషియం కానీ వీటన్నిటిపైన కూడా పెద్ద ఎత్తున ఇవాళ సబ్సిడీలు అందిస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. ముఖ్యంగా యూరియాకు 90% సబ్సిడీ కింద రైతులకు అందిస్తూ ఉంది యూరియాని. మనం కనుక యూరియా కానీ డిఏపి కానీ పొటాషియం కానీ అమ్మోనియా కానీ ఈ రైతులు ఒక్కొక్క ఎకరాకు వాళ్ళు వేసుకునేటటువంటి ఎరువులనే కనుక మనం లెక్క తీసుకుంటే ఎకరాకు సంవత్సరానికి 20 నుంచి 24 వేల రూపాయలను రైతులకు ఇవాళ సబ్సిడీ ద్వారా అందిస్తూ ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. వాళ్ళకి అందుతూ ఉంది డైరెక్ట్గా, వాళ్ళు తక్కువ ధరకే ఎరువులు కొంటా ఉన్నారు. ఇవాళ రైతులు ఎప్పుడు ఎవరు ఎన్ని ఎరువులు కొనుక్కున్నా దాని సబ్సిడీ డైరెక్ట్గా కంపెనీలకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం అందజేస్తూ ఉంది. అంటే మనం లెక్క తీసుకుంటే ఒక్కొక్క రైతుకు కనీసం 20,000 నుంచి 24,000 ఒక్కొక్క ఎకరాకు రైతులకు మిగులుతూ ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఆహార ధాన్యాల ఉత్పత్తి విషయంలో కూడా ఇవాళ రికార్డు స్థాయి ఉత్పత్తిని మన భారతదేశంలో మనం చూడగలుగుతున్నాం. 71% ఉత్పత్తి పెరిగింది. మన ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ 12 సంవత్సరాల్లో 71% ఉత్పత్తి పెరిగింది. ఈరోజు 12 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఇవాళ ఉత్పత్తి పెరిగిందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా రైతులకు ఈనాం మార్కెట్ కమిటీలలో ఈనాం తీసుకొచ్చినారు. ఈనాం ద్వారా రైతులు పండించినటువంటి వాళ్ళ పంటలకు ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎక్కడ ధర ఎక్కువ ఉంది, వాళ్ళు ఎక్కడ అమ్ముకోవాలన్నా అమ్ముకోవడానికి అవకాశం కల్పిస్తూ ఈనాం ప్రతి మార్కెట్ యార్డ్లో కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇది అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ద్వారా ఆధునిక వ్యవసాయ మౌలిక వసతుల కోసం కూడా పెద్ద ఎత్తున ఇవాళ రైతులకు అండగా నిలుస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం అని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా పిఎం సూర్యఘర్ కింద అంటే ఇవాళ మనం పేద కుటుంబాలకు పవర్ ఖర్చు లేకుండా కరెంటు ఖర్చు భారం కాకుండా ప్రతి ఇంటిపైన కూడా సబ్సిడీ ఇచ్చి సూర్యఘర్ అంటే సబ్సిడీ కింద వాళ్ళ ఇంటిపైనే సోలార్ పవర్ వేసుకునేటటువంటి విధంగా 3 kV వరకు 3 కిలోవాట్ల వరకు వాళ్ళు ప్రతి ఇంటిపైన కూడా సూర్యఘర్ పథకం కింద వాళ్ళు సోలార్ని వాళ్ళ ఇంటిపైన వేసుకునేటటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా వెళ్తూ ఉంది. తెలంగాణలో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి రాష్ట్రంలో కూడా దీన్ని ప్రతి జిల్లాలో కూడా ఈ యొక్క పథకాన్ని స్పీడప్ చేయాలని చెప్పి ఇక్కడ కూడా మనం కేంద్ర ప్రభుత్వం అనేక మార్లు కోరింది. ఇక్కడ కూడా మనం దిశ మీటింగ్లో అనేక సార్లు జిల్లా మీటింగ్లో ఈ పిఎం సూర్యఘర్ విషయంలో పెద్ద ఎత్తున విద్యుత్ అధికారులు అదేవిధంగా జిల్లా అధికారులు దీనిపైన ఒక అవగాహన కార్యక్రమం పెట్టి ప్రతి ఒక్కరిని అవగాహన కల్పిస్తూ దీన్ని పేదలకు మేలు జరిగే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కూడా కోరడం జరిగింది. దీని కింద ఇప్పటికీ 1,00,000 కోట్లకు పైగా కోటికి పైగా ఇండ్లపైన ఈ యొక్క సౌర విద్యుత్తును ఏర్పాటు చేసుకున్నారు. మరి పిఎం విశ్వకర్మ పథకం కింద ఎవరైతే వారి వృత్తులో ఏదైతే ఎవరి కులవృత్తుల వారికి వారి కులవృత్తుల ఆధారంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఆ ట్రైనింగ్ అయిన తర్వాత వారికి బ్యాంకుల ద్వారా రుణాన్ని ఇప్పించేటటువంటి కార్యక్రమం ద్వారా కూడా ఇప్పటిదాకా 30 లక్షల మందికి ఈ పథకం కింద అందించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఆయుష్మాన్ భవ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద ఇప్పటికీ 60 కోట్లకు పైగా లబ్ధిదారులు దీంట్లో ఉన్నారు. ఒక్కో కుటుంబానికి 5 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స అందించేటటువంటి కార్యక్రమం ఆయుష్మాన్ భారత్ని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం దీంట్లో పెద్ద ఎత్తున పేద కుటుంబాలు లబ్ధి చేకూరుతూ ఉన్నాయి. అదేవిధంగా ఎయిమ్స్లో కూడా మన తెలంగాణలో కూడా బీబీ నగర్లో ఎయిమ్స్
పెద్ద ఎత్తున నిర్మాణం దాదాపు పూర్తిగా వస్తుంది. అక్కడ కూడా పెద్ద ఎత్తున వైద్య సేవలను ప్రారంభించి కూడా చాలా కాలమైంది. ఇంకా చాలామందికి ఆ బీబీనగర్ ఎయిమ్స్లో అందుతున్నటువంటి వైద్య సేవల గురించి పెద్ద ఎత్తున అందరికీ కూడా అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. చాలా తక్కువ ధరకే అక్కడ ట్రీట్మెంట్లను ప్రజలకు పేషెంట్లకు అందించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ విషయంలో మన దగ్గర కూడా ఎయిమ్స్ సర్వీసెస్ని అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు కూడా ఉచిత వైద్యాలు నిర్వహించడం జరిగింది. దాదాపు 7.3 కోట్లకు మందికి పైగా గర్భిణీ మహిళలకు ఉచితంగా వైద్య పరీక్షలు అందించడం జరిగింది. అదే మిషన్ ఇంద్రధనుష్ కింద 5.4 కోట్లకు పైగా ఉన్నటువంటి చిన్నారులకు కూడా టీకాలు వేయించడం జరిగింది. కేవలం 436 రూపాయలతో ప్రీమియంతో సంవత్సరానికి 2 లక్షల జీవిత బీమాను కూడా బీమా రక్షణ కింద ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా కింద కూడా గొప్ప పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఎయిమ్స్ గతంలో 8 ఉండేవి దేశవ్యాప్తంగా. ఈరోజు 23 ఎయిమ్స్ని ప్రారంభించి పెద్ద ఎత్తున పేద ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో తీసుకురావడానికి మరి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఈరోజు పేద ప్రజలకు విద్య, వైద్యము, అదేవిధంగా మహిళలు, రైతులు, యువత, అన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్ని వర్గాల వారికి కూడా ఈ ఫలాలు అందాలని వారు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని